ఒక సబ్స్క్రైబర్స్ నన్ను ఇలా అడిగారు. అన్నా నా పాత ఛానల్‌లో ఒక వీడియో అనేది తెలియక డిలీట్ చేశాను. అప్పటినుంచి నాకు వ్యూస్ అనేది రావట్లేదు. అలా అని కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే ఒక సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చింది. ప్లీజ్ టిప్ కావాలి. అన్న పబ్లిష్ అంటే ఇంట్రెస్ట్ అనుకోని ఇట్లా కామెంట్ చేశారనమాట. సో మీకు కూడా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ మీకు ఫ్రీ ప్రమోషన్ కావాలంటే మీ ఛానల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరి కామెంట్ అనేది ఇట్లా పిక్ చేస్తూ ప్రమోషన్ చేస్తానన్నమాట. సో ఏందంటే చాలా మందికి ఇటువంటి డౌట్ అనేది ఉండొచ్చు. ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన తర్వాత అది డిలీట్ చేసిన తర్వాత నా ఛానల్ డెడ్ అయిపోయి నాకు వ్యూస్ రాకపోవడం, లేదంటే సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం, ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు అని చాలా మందికి డౌట్ రావచ్చు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క డౌట్‌కి క్లియర్‌గా నేను ఆన్సర్ చేస్తా. మళ్ళీ దాన్ని మనం ఎట్లా పైకి తీసుకెళ్ళాలి, మనకు వ్యూస్ వచ్చేలా ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో సొల్యూషన్ ఇస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే మీలాంటి క్రియేటర్స్కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. సో అందరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దెన్ మీ ఛానల్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తానమాట. సో అందరు కూడా వీళ్ళ వీడియో చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తా రాస్తున్నా మన మోనిటైజేషన్‌కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కనుక అందరూ కూడా వీడియో చూసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా రాస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మన వీడియో అనేది అప్లోడ్ చేశాక ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత మనకు వ్యూస్ అనేవి డౌన్ అయిపోతున్నాయి, వ్యూస్ రావట్లేదు, మన ఛానల్ గ్రో అవ్వట్లేదు, ఇట్లా మీరు తప్పుగా అనుకోవద్దు. దెన్ ఏందంటే దీనివల్ల మీకు ఈ ఛానల్‌కి ఎఫెక్ట్ పడుతుందనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా వీడియోని డిలీట్ చేసిన తర్వాత ఇట్లా వ్యూస్ రావట్లేదు అనుకోని మళ్ళీ ఇతను అడిగినలాగా ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, యూట్యూబ్ ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా అర్థం చేసుకుంటుందంటే ఫ్రెష్‌గా ఏ ఛానల్ అయితే మళ్ళీ మనం క్రియేట్ చేసామో దానికి ఫ్రెష్‌గా అనలైజ్ చేయడం మొదలు పెడుతుందనమాట. ఎట్లా అంటే మన ఛానల్ అనేది క్రియేట్ చేసాం, ఓకే ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు అనుకొని పట్టుకోవడం అంటే అనలైజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని వెంటనే అప్లోడ్ చేశారనుకోండి, ఓకే పలానా వీడియో ఈ ఫ్రెష్‌గా క్రియేట్ చేసిన ఛానల్లో అప్లోడ్ చేశారు, ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటని ప్రాపర్గా అనలైజ్ చేస్తుంది. ఈ టైం పీరియడ్‌లోనే ఎట్లా అంటే టోటల్ మీ ఛానల్‌ని అనలైజ్ చేయాలి, మీ వీడియోని అనలైజ్ చేయడానికి దానికి దాదాపు ఒక 20 ఆర్ 50 వీడియోస్ వరకు టైం పట్టేస్తుంది. కనుక మీరు చేయాల్సింది ఏందంటే ఏదైతే ఈ పాత ఛానల్ ఉందో ఇందులో ఏదైతే వీడియో డిలీట్ చేశారో నా సజెషన్ దాంట్లోనే మీరు రెగ్యులర్‌గా కంటిన్యూస్‌గా వీడియో అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఒక ఛానల్ అనేది ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మనకు వేలల్లో వ్యూస్ వచ్చేయాలి అనుకుని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది మనం చాలా మిస్టేక్ చేస్తున్నట్టు. అసలు ఒక ఛానల్ వేరే ఛానల్ క్రియేట్ చేయడమే అదొక మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఆ ఛానల్‌ని ఫ్రెష్‌గా అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. దానికి అప్లోడ్ చేసే వీడియోలే ఈ పాత ఛానల్ అప్లోడ్ చేశారనుకోండి, మీ ఛానల్‌ది తొందరగా గ్రో అవుతుందనమాట. సో కనుక ఎప్పుడు కూడా వెంటనే ఇంకో ఛానల్ క్రియేట్ చేసి దీంట్లో నుంచి వ్యూస్ వచ్చేస్తాయి అనుకోని ఇట్లా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మళ్ళీ వెంటనే ఇట్లా వీడియో అప్లోడ్ చేయడం లేదా ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం వంటివి చేయకండి. ఛానల్ ఫ్రెష్‌గా క్రియేట్ చేశారంటే యూట్యూబ్ ఒకటే ఈ ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోని దాన్ని మళ్ళీ మొదటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి అనలైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కనుక పాత ఛానల్‌లో వీడియోస్‌ని అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. అండ్ సొల్యూషన్ ఏంటనేది కూడా ఈ వీడియో మిడిల్‌లో మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యూస్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పే 5 సెట్టింగ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ 5 టిప్స్ కూడా. సో దీన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. మీకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అందులో ఫస్ట్ వన్ ఏందంటే రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఏదైతే మన ఛానల్ డెడ్ అయిపోయిందో లేదంటే వ్యూస్ రావట్లేదు అనేసి అనుకుంటున్నారో మాక్సిమం ఒక 30 వీడియోస్ వరకు ప్రతిరోజు డే బై డే కాకుండా రోజు ఒక్కొక్క వీడియోని ఇట్లా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. దాని తర్వాత మంచి థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ అనేది ఉండాలనమాట. క్యూరియాసిటీ ఉండే టైటిల్ ఉండాలి. తర్వాత ఆడియన్స్‌కి ఉపయోగపడే కంటెంట్ చేయాలి. మీతోనే ఏ కంటెంట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూసుకోండి. ఆ తర్వాత ఓకే ఈ కంటెంట్ పైన ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. దాంట్లో లేదనుకోండి ఆడియన్స్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటటువంటి ఇంట్రెస్ట్ చూపించేటటువంటి కంటెంట్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేయండి. దాని తర్వాత మొదటి 30 సెకండ్లు అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్పాను. ఎందుకంటే మన ఆడియన్స్ అనేది ఆ మొదటి 30 సెకండ్‌లో మీరు ఎప్పుడైతే ఆడియన్స్‌ని ఉంచగలరో ఆటోమేటిక్‌గా వీడియోని చివరి వరకు చూస్తారు, వ్యూస్ కూడా ఎక్కువ పొందుతారనమాట. సో కనీసం మీరు కన్సిస్టెన్సీగా చెప్పాను కదా మీకు 20 ఆర్ 30 లేదా 50 వీడియోస్ అనేది మాక్సిమం ఇట్లా అప్లోడ్ చేశారనుకోండి రెగ్యులర్‌గా డే బై డే ఇట్లా
కాకుండా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. కన్సిస్టెన్సీ అంటే అది వేరే విధంగా ఉంటుంది. రెగ్యులర్ అంటే వేరేలా ఉంటుంది. కనుక రెగ్యులర్గా ఇట్లా ఒక 20, 30 లేదా 50 వీడియోల వరకు ఇట్లా అప్లోడ్ చేస్తూ వెళ్ళారనుకోండి, వెంటనే మీ ఛానల్‌ది గ్రో డెఫినెట్‌గా అవుతుంది. ఎందుకంటే 50 వీడియోలను అప్లోడ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్లోడ్ చేయడం వల్ల ఓకే. పర్టిక్యులారిటీ యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒకటే నీచ్ ఇదే కంటెంట్ పైన ఈ క్రియేటర్ అనేది వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్తున్నారు. కనుక ఇతని వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా. వాళ్ళలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా డిసైడ్ అవుతుంది. మనం వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఆటోమేటిక్‌గా అది కూడా మన ఛానల్‌ని మార్చేస్తుందనమాట. ఎట్లా అంటే ఓకే. పలానా క్రియేటర్ నుంచి ఈ కంటెంట్ వస్తుంది కనుక ఈ కంటెంట్‌కి తగిన క్రియేటర్స్‌కి నేను రికమెండ్ చేస్తా. ఇట్లా ఆలోచిస్తుంది. అండ్ చాలామంది నేను స్టార్టింగ్ చెప్పాను కదా! కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మీరు అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక వీడియో లేదా 10 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు వేలల్లో వ్యూస్ వచ్చేయాలి లేదా లక్షల్లో వచ్చేయాలని ఎప్పుడు ఇట్లా ఎక్స్‌పెక్ట్ చేసి నిరాశపడొద్దు. అసలు ఎందుకు ఇట్లా మీరు కంటెంట్ పైన ఫోకస్ పెట్టి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే కంటెంట్ పైన ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ అవే వస్తాయన్నమాట. లేదు నేను వ్యూస్ వెనకాల పరిగెడతా, లేదంటే నాకు సబ్‌స్క్రైబర్స్ కావాలి, సబ్‌స్క్రైబ్ వెనకాల పరిగెడతా ఇట్లా ఆలోచించారనుకోండి, మీ ఛానల్‌ని ఎప్పటికి కూడా గ్రో చేసుకోలేరనమాట. ఎందుకంటే వాటిపైన ఫోకస్ ఉంటుంది గదా! సో, కంటెంట్ పైన ఫోకస్ ఉండదు. ఎటువంటి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, ఎలా ఇస్తే ఆడియన్స్‌కి నచ్చుతుంది ఇవన్నీ మీకు తెలియదనమాట. థాట్స్ రావు. కనుక కంటెంట్ పైన ఫోకస్ పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అనలైజ్ చేస్తూ వాటిని ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళండి. మీకు కావాల్సిన వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ అవే వస్తాయి. కనుక ఎప్పుడైనా సరే మనం ఫోకస్ పెట్టాల్సింది కంటెంట్ పైనే. సో, ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేది. ఫైనల్‌గా నేను మీకిచ్చే ఆన్సర్ ఏందంటే, ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేశాక డిలీట్ చేసిన తర్వాత ఛానల్ డెడ్ అయిపోయిందనో, వ్యూస్ రావట్లేదనేసి ఇట్లా నిరాశపడొద్దు అస్సలు కూడా. రెగ్యులర్‌గా 20 లేదా 30 లేదా 50 వీడియోస్ వరకు రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. మీకు కావాల్సిన వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అవే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అన్ని వీడియోలు మీరు అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా మీ ఛానల్‌కి పట్టుకుంటుంది. పలానా ఒకటే నిచ్, ఒకటే కంటెంట్ అండ్ ఒకటే టాపిక్ పైన అండ్ ఒకటే రెగ్యులర్‌గా వీడియోస్‌ని అప్లోడ్ చేస్తున్నారు ఈ క్రియేటర్. కనుక ఇదే కంటెంట్ ఉన్న క్రియేటర్ లేదా ఇదే కంటెంట్ చూసే వ్యూవర్స్‌కి నేను రికమెండ్ చేస్తా అనుకుని ఆటోమేటిక్‌గా అది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయ్యి రికమెండ్ చేస్తూనే వెళ్తుంది. మీరు ఇంప్రూవ్ చేసుకుని ఇంకా అప్లోడ్ చేస్తూనే వెళ్తుంటారు కనుక కావాల్సిన వ్యూస్ అలానే వచ్చేస్తుంటాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటంది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీ కామెంట్ కూడా ఇట్లానే పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.